వెల్కమ్ టు జా లైఫ్ స్టైల్ ఫ్యామిలీ. జా లైఫ్ స్టైల్ ఎస్ఎస్ అమేజింగ్ గ్రూప్. జా లైఫ్ స్టైల్ ఫ్యామిలీ మిత్రులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మిత్రుల సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక అప్డేట్ వచ్చిన విషయంగా కొంత మిత్రులు శంకరన్నతో సహా చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా ఎమర్జెన్సీగా మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా శంకరన్న గారు వెల్కమ్ స్పీచ్ ఇస్తారు. తదుపరి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో ఈ మీటింగ్ క్లోజ్ చేసుకుందాం, ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకొని. థ్యాంక్ యూ. వెల్కమ్ అన్న. శంకరన్న వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ సమావేశానికి హోస్ట్గా వివరిస్తున్న మన బాస్ శ్రీపతి సత్యనారాయణ గారికి, మరి నా తోటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, నిన్ననే మనం మీటింగ్ పెట్టుకున్నాం, కానీ ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, కంపెనీ క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఏ విషయం సంఘటన అక్కడ జరుగుతున్నా కూడా మనకి ఇమీడియట్లీ ఒక న్యూస్ లెటర్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మన ముందు తీసుకురావడం జరుగుతుంది. ఒక్క న్యూస్ లెటర్ కూడా స్వతహాగా మిత్రులు దాన్ని అర్థం చేసుకొని ఎవరు కూడా సైలెంట్గా ఉండే పరిస్థితులు లేరు. ఎందుకు అర్థం కావట్లేదు. ఏబిసిడీలు అందరు చదువుకున్నారు, రూపాయలు 10 రూపాయల నోటి 20 రూపాయలు అందరికీ అర్థం అవుతుంది. ఈ విషయంలో మాత్రం అరే న్యూస్ లెటర్ వచ్చిన 10 minutes నుంచి దానికి అవగాహన చేసుకుంటా దాన్ని వికృతంగా డౌట్స్ రైజ్ చేసి వికృతంగా చేసి, సత్యనారాయణ గారు ఎంత ఆవేదన పడింది. సార్కి ప్రాక్టీస్ ఉన్నారు, ఒక కుటుంబ వ్యవహారాలు ఉన్నాయి, అయినా కూడా మీరు అది ఏమాత్రం ఓపిక పట్టకుండా నిమిషానికి ఫోన్ చేసి సతాయించడం అనేది భావ్యంగా మిత్రులారా. ఇప్పటికి కూడా మీరు ఎవరు కూడా మీ సిన్సియారిటీ అర్థం చేస్తుంది, మీరు సిన్సియారిటీ మీరు అనునయించుకోవట్లేదు. అరే రీనేమ్ పెట్టుకున్న వద్దు బాబు, మీరు అమరాన్ని పెట్టిన పేరుతో ఉన్నవాడు రారు. వీడియోలు ఎందుకు, ఎవరు ఆనందిస్తారు? మీ మొక్కలు ఎవరు చూస్తున్నారు? తీసుకోండి బాబు, బంద్ చేయరు. సీరియస్ చెప్తున్నాము, మీరు ఈ శ్రమను మీరు అర్థం చేసుకోండి. గుర్తించే మిత్రులు గుర్తించుకుంటున్నారు, కానీ ఈ ఎల్కేజీ పిల్లల్లాగా వచ్చేసి ఇష్టం వచ్చిన అడుగుతూ మాత్రం ఇక్కడ అవసరమైతే జూమ్ మీటింగ్ క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అప్లైనర్ని కాలర్ పెట్టి నిలదీయండి. మీరు చూస్తే డబ్బులు వాడకపోతాయి. ఎందుకు అవసరం? అన్ని యక్ష ప్రశ్నలు మానుకోండి. ఫస్ట్ మేమైతే మా టీం వాళ్ళు ఇంతవరకు రఘుపతి గారు ఈ మీటింగ్ లో ఇంకో 3-4 వస్తారు, ఎవరు కూడా మాట్లాడరు. దీంట్లో సత్యనారాయణ గారి టీం వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడరు. మీరు ఎవరో మాకు తెలియదు, అయినా కూడా మీకు సర్వీస్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు ఇది బంద్ చేసుకుని మీ పరిస్థితి ఏంటి? అయినా కూడా మేము కాంప్రమైజ్ చేస్తున్నాం. నాకు కూడా ఇప్పుడు అన్నదో అర్జెంట్ కూడా ఓ రిలేటివ్ కలిసి ఫోన్ చేసిండు, అయినా కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను, 8 గంటల తర్వాత వస్తానని చెప్పొచ్చిన. నేను ఫోన్ చేసి చెప్పినాను, అయినా కూడా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. దయచేసి సత్యనారాయణ గారికి ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ కాల్ చేయకండి, చేయొద్దు కూడా. తర్వాత నిష్ఠూరం ఆడవద్దు. ఇది సీరియస్ చెప్తున్నాను నేను. దయచేసి సత్యనారాయణ గారు ఇప్పుడు వచ్చిన న్యూస్ లెటర్లో మీరందరూ వక్రభాషం చెప్తున్నారు. ఆ వక్రభాషానికి సార్ ఆ లెటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డేటా ఇస్తారు. దాని విషయంలో మర్చిపోండి. మీరు అవసరమైతే ఇది యూట్యూబ్లో పెడతారు కాబట్టి మీరు 10 సార్లు వినండి. ఆ వినే ఓపిక లేదు. నిద్ర మొత్తంలో ఏదో భార్యని బెడ్ కాఫీ కాల్ చేసినట్టు సత్యనారాయణ గారికి కాల్ చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. ఇది సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. మేము గర్వంగా చెప్పగలుగుతాం, ఇండియాలో ఎవరు కూడా ఇదివరకు నార్త్ వాడు కానీ సౌత్ వాడు కానీ ఎవరు కూడా, ఈవెన్ మనం జాయిన్ చేసిన కృష్ణమూర్తి గారు కూడా ఎలక పక్కలో ఉన్నాడు. ఆయన ఎవరు కూడా అప్డేట్స్ ఇవ్వట్లేదు. మీ అందరి మీద మనం ఒక అన్ని మన పిల్లలు అనుకుంటే దాన్ని మీరు అలుసుకు తీసుకుంటే ఎట్లా? దయచేసి ఇది మానుకోండి. మీరేంటంటే మీ అప్లైర్ని అడగండి. మీ అప్లైర్ని అడగకుండా మనం అడిగితే మాత్రం మంచి పద్ధతి కాదు. అది దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. ఎందుకు ఇంతగానో కటుగా చెప్తున్నాం అంటే, న్యూస్ లెటర్ 10 నిమిషాలు కాల్ స్టార్ట్ చేసింది. అన్న ఇది అడిపోతుందా, ఇడిపోతుందా, ఇది ఇస్తాడా, అది ఇస్తాడా? వాట్ ఈస్ ద మీనింగ్లెస్ క్వశ్చన్స్? దయచేసి వినండి. మీరందరూ దాని మీద భావించకండి, మా ఆవేదన అర్థం చేసుకోండి. సత్యనారాయణ గారికి వెల్కమ్ చెప్తూ మైక్ సత్యనారాయణ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. చూడండి, ఎన్ఆర్ఎస్పిఎస్ ఇండియన్ అట హ్యాండ్ రైజ్ చేసిండు. బ్రదర్ చెప్పేది అర్థం చేసుకోవాలి. నిన్ను రిమూవ్ చేస్తున్నా, దయచేసి జస్ట్ రిమూవ్ చేస్తున్నా. ఇంత అర్థం చేసుకోవాలి. మమ్మల్ని ఒక రకంగా లాంగ్వేజ్ వేరే రకంగా వాడాల్సి వస్తుంది. ఇప్పటికి ఇద్దరిని రిమూవ్ చేసిన హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. ఇవాళ హ్యాండ్ రైజ్ చేసే విశేషాలు ఏమి లేవు, మేము అప్డేట్ విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. అన్న హ్యాండ్ రైజ్ చేస్తే రిమూవ్ చేస్తాను నేను. ఇక అది ఎవరు వాళ్ళకు ఉండాలా, వాళ్ళ విజ్ఞత అనేది. ఈ రోజు విజ్ఞత లేవు. మీరు కాంప్రమైజ్, నేను కాంప్రమైజ్ కాదు. టుడే నో హ్యాండ్రేజెస్, నో అప్డేట్స్. ఉన్న కంపెనీ న్యూస్ లెటర్ ఏదైతుందో దాన్ని క్రిస్టల్ క్లియర్ గా నాకు అర్థమైందని చెప్పే ప్రయత్నం చేస్తాను. వినే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 1-2 సార్లు జూమ్లో యూట్యూబ్లో జూనియర్స్ చూసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు నేను పెడతా ఉన్నా. ఈ 6 రకాల ఇప్పటి వరకు దగ్గర 7 times 7 మీటింగ్లో చెప్పాను. వాట్ ఈజ్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, దాని మూలకాల నుంచి ఆలని చెప్పినట్టు చెప్తా ఉన్నా.
చూడండి అంటే చూసులేదు, మళ్ళీ ఫోన్ చేస్తారు. నిన్న జస్ట్ జూమ్ జరగంగానే మళ్ళీ అడిగిర్రు. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ నాకు కాల్ చేయడం. ఏంది అనుకుంటున్నారో ఏమీ అర్థం కావడం లేదు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళని తేడా లేకుండా కాల్ చేస్తా ఉన్నారు. దయచేసి ఇక నుంచి వీలైనంత వరకు నేను మన వాళ్ళు ఎవరో ఆపదలో ఉండి కాల్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే నేను ఒక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తా కాబట్టి వాళ్ళని ఆపదలో నుండి కాల్ చేశారు అనుకుంటాం మేము. ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్తున్నాడు లిఫ్ట్ చేయకుండే అంటే కలవదు. నా సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఏదైనా ఆపద నుండి కాల్ చేసినా అనుకోండి పేషెంట్‌కు, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నా వృత్తిపరంగా నాకుంటది. కాబట్టి అది నేను చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. వెల్కమ్. థాంక్ యూ. ఇది ఈరోజు వచ్చిన 22nd డెత్ న్యూస్ లెటర్ సంబంధించిన కొంత మీకు క్లియారిటీ వచ్చే ప్రయత్నం చేద్దాం. అది ముఖ్యంగా మనకు ఈరోజు వచ్చిన న్యూస్ లెటరు మీకు అందరికీ జస్ట్ 3 అవర్స్ బ్యాక్ వచ్చింది అది. ఆ న్యూస్ లెటర్‌లో వచ్చిన సారాంశం ఏమిటి అనేది మీరు ఒకసారి చూసుకోండి. కంపెనీ యొక్క డీటెయిల్డ్‌గా జస్ట్ నిన్నటి నుంచే యాక్చువల్లీ ఇది డిస్టర్బెన్స్ చాలా అయింది. అప్పటికి నేను చెప్తా ఉన్నా అన్ని అప్డేట్స్ కంపెనీ ఇస్తది అని. ఇదివరకు కూడా క్లిస్టల్ క్లియర్‌గా ఏ విషయం జరిగినా క్లిస్టల్ క్లియర్‌గా కంపెనీ మనకి ఇస్తా ఉంది. ఆ విషయంలో అదే క్లిస్టల్ క్లియర్‌గా కంపెనీ ఇస్తదని చెప్పినప్పటికీ మన వాళ్ళు అదే ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఇగో ఇది అప్డేటెడ్ ఈరోజు వచ్చిన న్యూస్ లెటర్. అప్డేట్ ఫ్రమ్ జా లైఫ్ స్టైల్. గ్రీటింగ్స్ వాల్యూడ్ లైఫ్ స్టైలర్స్. విలువైన జా లైఫ్ స్టైల్ మిత్రులారా. It has come to our attention that people are circulating the document where the UK company is being closed. This is all part of the strategy to list the company on the stock exchange in the US. As you can see from the attached document, Jaa Life Style was registered in Delaware, US in September 2021. The reason we decided to stop operation in the UK and move to the US is because of the nature of the company and due to the fact that UK is out of the European Union Brexit. Going to stock exchange, our advisors advised to us to list on the stock exchange in the US on account of the industry we are in. No reason to worry or be alarmed. Everything is planned. We are aware that some people are using this to scare others, but it's important to remember that most businesses with more than 13 million do not just close down. A company with 13 million people does have great value. The future looks brighter than ever before. ఇది మనకు వచ్చిన న్యూస్ లెటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటి? నిన్న నుంచి ఏదైతే ఒక సర్క్యులేషన్ అవుతుందో అది యాక్చువల్లీ మీకు తెలుసో లేదో అది కూడా మన జా లైఫ్ స్టైల్ కంపెనీ వెబ్సైట్లో నుంచి మేము ప్రతిసారి డాక్యుమెంట్స్ చూడడానికి మీరు యూకే వెబ్సైట్కి వెళ్తే కనిపిస్తాను ఏదైతే చెప్పామో అది జా లైఫ్ స్టైల్ నుంచి వెళ్ళిన వాళ్ళకే కనిపిస్తుంది. అది చూస్తున్నారు ఆల్రెడీ. అంటే ఒక రకంగా జా లైఫ్ స్టైల్ ట్రాన్స్పరెన్సీ అక్కడే అర్థం కావాలి. మనం జా లైఫ్ స్టైల్ నుంచి కంపెనీ డాక్యుమెంట్స్ చూడడానికి ఏదైతే యూకే సైట్కి వెళ్తామో ఆ లింక్లో వెళ్ళి చూసిన వాళ్ళకి కనిపించింది. దాన్ని తీసుకొచ్చి పెట్టేసి సార్ ఇది యూకేలో క్లోజ్ అయిపోయిందట అని స్టార్ట్ చేశారు. అందుకే కంపెనీ ఇంత అర్జెంటుగా వీళ్ళు అన్నెసరిగా నెగటివ్గా వెళ్తున్నారనే ఆలోచనతోని ఇమ్మీడియట్గా మనకు ఈ న్యూస్ లెటర్ ఇష్యూ చేయడం జరిగింది జా లైఫ్ స్టైల్ నుంచి. ఏమిటి? ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ అటెన్షన్ దట్ పీపుల్ ఆర్ సర్క్యులేటింగ్ ది డాక్యుమెంట్ వేర్ ద యూకే కంపెనీ ఈస్ బీయింగ్ క్లోజ్డ్. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ టు లిస్ట్ ద కంపెనీ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ది యుఎస్. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కావడానికి సంబంధించి ఒక స్ట్రాటజీలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం, ప్లానింగ్ ప్రకారం కంపెనీ అనుకొని చేస్తూ ఉన్నాయే. ఏది కూడా అన్నెసెసరీగా చేయడం లేదు. ఇది ఆల్రెడీ మీరు ఆ సర్టిఫికేట్ చూసే ఉంటే అర్థమవుతుంటుంది. సెప్టెంబర్లోనే ఆల్రెడీ యూకేలో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచే అక్కడ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా స్టార్ట్ అయింది. కంపెనీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయినాక మనకు చెప్దామని అనుకొని ఆగింది. అందుకే మళ్ళీ ఈరోజు కూలంకషంగా న్యూస్ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు చూడొచ్చు. ఇగో ఇవి కంపెనీ అటాచ్ చేసిన డాక్యుమెంట్. డిలావర్
ఇది పెట్టి అరగంట కాలేదు, సారీ సర్టిఫికేట్ కనిపిస్తుందని కూడా నాకు చాటింగ్ చేశారు. అంటే చూడండి, ఇక్కడ ఈ సర్టిఫికేట్లో మీకు కూలంకషంగా క్లారిటీగా కింద corp.deliver.gov.authware.scstml అనే కంపెనీ, అంటే గవర్నమెంట్ అక్కడ యుఎస్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్, కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ కూడా కింద ఇచ్చి యు మే వెరిఫై దిస్ సర్టిఫికేట్ ఆన్లైన్ అని కూడా కంపెనీ అక్కడ మెన్షన్ చేసింది, చూసుకోవచ్చు. ఇది కంపెనీ ఇచ్చిన మనకు అటాచ్లో ఇచ్చిన ఫైల్. జెఫ్రీ బ్లలక్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ డెలావేర్, do hereby certify the attached is a true and correct copy of the certificate of formation of JA Lifestyle LLC filled in this office on the 10th day September 10వ తారీఖు సెప్టెంబర్లో అక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది 11:53 ఉదయం AM. ఇది ఆ కంపెనీ అక్కడ రిజిస్ట్రేషన్ అయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఇన్ ది స్టేట్ ఆఫ్ డెలావేర్ లొకేటెడ్ 300 క్రేక్ వ్యూ రోడ్, స్యూట్ 209 స్ట్రీట్ ఇన్ ది సిటీ ఆఫ్ న్యూయార్క్. మళ్ళీ న్యూయార్క్ అంటే న్యూయార్క్ అనుకున్నారు, నెవార్క్. ఇది అక్కడ రిజిస్ట్రేషన్ కంపెనీస్ గవర్నమెంట్ అక్కడ కంట్రీ ఏదైతే నెవార్క్ సిటీ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ జరిగింది. ఈడ రిజిస్ట్రేషన్ జరిగింది 10వ తారీఖు సెప్టెంబర్లో. ఇది క్లియర్గా కంపెనీ ఇచ్చిన న్యూస్ లెటర్కి అటాచ్గా ఉన్న డాక్యుమెంటే, నేనేం తయారు చేసింది కాదు. ఇంకా న్యూస్ లెటర్ ఇచ్చిన ముఖ్యమైన విషయంలోకి మరోసారి వెళ్తే, ద రీజన్ వి డిసైడెడ్ టు స్టాప్ ఆపరేషన్ ఇన్ యూకే. ఇది వాస్తవానికి ఇది చాలా మనం సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే యూకేలో ఆల్రెడీ ఇప్పటికే చిన్నగా లాక్డౌన్ చాలా అయింది. పోయిన ఇయర్ లాక్డౌన్ వల్ల మనకు కొంచెం వర్క్ లేట్ అయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 1-2 నెలలు లాక్డౌన్ పెడతారని ఆల్రెడీ 4-5 డేస్, నియర్ అబౌట్ 1 వీక్ నుంచి మనకు న్యూస్ ఆల్రెడీ పేపర్లలో రాస్తా ఉంది. యూకేలో హెవీ కేసెస్ అవుతున్నాయి ఒమిక్రాన్ కాబట్టి, అక్కడ 1-2 మంత్స్ లాక్డౌన్ చేసే పరిస్థితి ఉంది అని. అలాంటి పరిస్థితిలో మనకు అమెరికా సేఫెస్ట్ సిటీగా, సేఫెస్ట్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనం ఇంకా ఎంతగా సంతోషించాలి, అది మనం అదృష్టంగా భావించాలి. దాని గురించి డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏది కనీసం ఇంతకుముందు శంకరాచార్య గారు చెప్పినట్టు 1-2 సార్లు దాన్ని చదివితే కామన్గా అర్థమవుతుంది కొంతలో కొంత. ఆ మాత్రం కూడా చదవడానికి టైం లేక కాల్ చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి ది రీజన్ వి డిసైడెడ్ టు స్టాప్ ఆపరేషన్ ఇన్ ది యూకే, మూవ్ టు ది US ఈజ్ బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది కంపెనీ, డ్యూ టు ది ఫ్యాక్ట్ దట్ ది యూకే ఈజ్ అవుట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. బ్రెక్సిట్ అనే ఏదైతే ఒక 27 దేశాల సమూహం ఉందో ఆ సమూహాన్ని నుంచి డివైడ్ అయిపోయింది యూకే సపరేట్గా. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే యూకే ఫౌండ్కు రాను US డాలర్స్ కూడా కొంచెం ఈ మన యూకే ఫౌండ్స్కు మనకి ఏదైతే ఇస్తున్నామో యూరోపియన్ యూనియన్ ఇచ్చే ఫౌండ్స్ డాలర్స్ కూడా ఇబ్బంది అవుతుంది, వరల్డ్ వైడ్గా వాల్యూ ఉండకపోవచ్చు అనే ముందు చూపుతోని కంపెనీ ది ప్రపంచంలోనే వరల్డ్ టాప్ US డాలర్ కాబట్టి యుఎస్కు షిఫ్ట్ అయినట్టయితే సేఫెస్ట్గా ఉంటుంది, ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మన మిత్రుల అనే ఉద్దేశంతోనే కంపెనీ అన్ని రకాలుగా ఆలోచించి షిఫ్ట్ చేయడం జరిగింది. యుఎస్కు షిఫ్ట్ చేసే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ మనకు యుఎస్ నుంచి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయినట్టే మనం భావించవచ్చు. కాబట్టి అక్కడ చేయడం కారణం ఏంటిది? వరల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్, యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ప్రపంచంలోని టాప్ ఎక్స్చేంజ్ అది. ఇప్పుడు యూకేలో చేస్తే ఇంతకు చెప్పినట్టు బ్రిక్స్ నుంచి అది డివైడ్ అయింది కాబట్టి అక్కడ ఉండే డిమాండ్కు అమెరికాలో రిజిస్టర్ చేసినప్పుడు షేర్స్ యొక్క డిమాండ్ చాలా హెవీగా ఉంటుంది, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం యూకేకు అమెరికాకు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ది రీజన్ వి డిసైడెడ్ టు స్టాప్ ఆపరేషన్ ఇన్ యూకే, మూవ్ టు US ఈజ్ బికాస్ ద నేచర్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీ యొక్క నేచర్ ఇప్పుడు ఏముంది, కంపెనీ నుంచి ఎన్నో సిస్టర్ కన్సర్న్ కంపెనీ దాదాపు ఒక 10 రకాల కంపెనీస్ రాబోతా ఉన్నాయి, షాపింగ్ సైట్తో సహా. క్రిప్టో వచ్చింది, షేర్స్ వస్తున్నాయి, ఐడి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ చాలా అవుతుంది. ప్రపంచంలో అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ అంతా కూడా వరల్డ్ వైడ్గా అడ్వాన్స్గా ఉంది అమెరికా. అలాంటప్పుడు మనకు
మన ఏదైతే కంపెనీస్కి అనుబంధంగా అనుకూలంగా ఉండే కంట్రీకి పోవడంలో తప్పలేదు కదా. అదే ఉద్దేశంతోని కంపెనీ వాళ్ళు డిసైడ్ చేసుకొని యూకేలో క్లోజ్ చేసి అమెరికాలో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అన్ని మన కంపెనీ యొక్క ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో అన్ని కూడా యుఎస్లో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చాలా వరకు అవి అయిపోయినట్టు కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక విషయం, మనకు ఇంతకుముందే చెప్పాను, మనకు ఈ అమెరికా ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కావాలన్నా, యూకే ఎక్స్చేంజ్ లిస్టింగ్ కావాలన్నా ఓల్డ్ కంపెనీస్కి అవకాశం ఉంటుంది, కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఉండదు. కాబట్టి ఒక టాప్ లెవెల్ యుఎస్ రిజిస్టర్డ్ కంపెనీ నియర్ అబౌట్ 10 years ఎబో రన్ అవుతూ లిస్టింగ్ అయిన కంపెనీని మన జాలెక్సెల్ కంపెనీ వాళ్ళు పర్చేజ్ చేసి టేక్ ఓవర్ చేసినట్టుగా జస్ట్ ఇంతకుముందే మనకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇది చాలా అడ్వాన్స్గా మనం ఆలోచించాల్సిన ఎంతో శుభశకునం. ఇప్పటి వరకు 99% పీపుల్కి ఎవరికి తెలియని విషయాలు ఇవి. నాకు తెలిసినంత వరకు యుఎస్లో టాప్ కంపెనీని ఈ మన జాలెక్సెల్ కంపెనీ పర్చేజ్ చేసి టేక్ ఓవర్ చేసి ఆ కంపెనీని మనకు మెర్జ్ చేసుకొని ఈ లిస్టింగ్ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంది. అదే నియర్ అబౌట్ 1.5-2 months నుంచి జరుగుతూ ఉంది. దాని జరిగే క్రమంలోనే ఇవన్నీ కూడా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అద్భుతమైన పాజిటివ్ విషయాలు. కాబట్టి ఈ విషయంలో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రోజ్ రీజన్ టు వర్రీ, బి అలార్మ్డ్. ఇక్కడ ఇంత క్లస్టంగా చెప్పారు అంటే టెన్షన్ పడడానికి కారణం లేదు. వీఆర్ అవేర్ దట్ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద స్కేర్ అదర్స్. కొందరు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. అది మానుకోండి, వాటిని మాటలు వినకండి. బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ మోస్ట్ బిజినెస్ విత్ మోర్ దాన్ 13 million డు నాట్ జస్ట్ క్లోజ్ డౌన్. 13 million అంటే ఏమన్నట్టు? 1 million అంటే 10 lakhs ఎంత వచ్చినట్టు? 13 million అని కంపెనీ రికార్డెడ్ చెప్తుంది. 13 million పీపుల్స్ ఉన్న మనుషులను విడిచిపెట్టి మేము ఎటుపోతాము అనే టైప్లో ఇంత క్లియర్గా ఒక బల్లగుద్ది చెప్పినట్టుగా మనకు క్లారిటీ చెప్తాంది. 13 million పీపుల్ ఉన్న రిజిస్టర్డ్గా ఉన్న కంపెనీని మీ విడిచిపెట్టి మేము ఎట్లా పోతాం? ఇది చాలా చాలా వాల్యుబుల్ అసెట్స్. మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని నేను కూడా చాలాసార్లు. ఎందుకంటే 50-60 లక్షల మంది వెరిఫైడ్ మెంబర్స్ ఉన్నారంటేనే ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రపంచంలోనే ఒక మిరకిల్గా మనం భావించవచ్చు. అలాంటప్పుడు కంపెనీ ఇంత స్పష్టంగా చెప్తుంది 13 million పీపుల్స్ పెట్టుకొని ఇంత అసెట్ ఉన్న ఆస్తి ఉన్న మలాంటి ఫ్యామిలీ ఉన్న జాలెక్సెల్ కుటుంబం ఉండగా మేము విడిచిపెట్టి ఎలా పోతాము అని క్లారిటీగా చెప్తా ఉంది. మోర్ దాన్ 13 million డు నాట్ జస్ట్ క్లోజ్ డౌన్. ఏ కంపెనీ విత్ 13 million పీపుల్ డస్ హ్యావ్ ఏ గ్రేట్ వాల్యూ. చాలా చాలా వాల్యుబుల్ అని కంపెనీ ఒక్క నుంచి చెబుతూ ఇంత మెంబర్స్ విడిచిపెట్టి మేము ఎటే వెళ్తాము, మేము అన్ని రకాలుగా అడ్వాన్స్గా మనం అనుకునేదానికి 10 రెట్లు ముందుగా 10 steps ముందుగా వెళ్ళాలనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నాము అనే ఆలోచన కంపెనీ మనకు ఈ న్యూస్ లెటర్ ద్వారా చెప్తా ఉంది. ది ఫ్యూచర్ లుక్స్ బ్రైటర్ దాన్ ఎవర్ బిఫోర్. ఇంతకుముందు ఉన్న మనం అనుకుంటున్న ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యూచర్కు ఇప్పుడు ఇంకా మోర్ దాన్ ఉంది. ఇంతకుముందు ఆలోచించిన మనం అనుకుంటా ఉన్నాం కదా జాలెక్సెల్ కంపెనీ చాలా పెద్దది అయ్యేది అనుకుంటాము, అంతకు 10 రెట్లు ఇప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికాకి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి. ఇవి ఈ న్యూస్ లెటర్ యొక్క సారాంశం. దీని గురించి మీకు నేను తెలుగులో కూడా ఆల్రెడీ పెట్టాను. యూకే కంపెనీ మూసివేస్తున్న పత్రాన్ని ప్రజలు సర్క్యులేట్ చేస్తున్నారు, మా దృష్టికి వచ్చింది. యుఎస్లోని స్టాక్ ఎక్స్చేంజ్లో కంపెనీ జాబితా చేసే వ్యూహంలో ఇదంతా భాగము. మీరు జోడించిన పత్రం నుండి చూడగలిగినట్లుగా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అటాచ్ చేసినప్పుడు మీకు ఏదైతే చూపించిందో దాని గురించి చెబుతూ జాలెక్సెల్ సెప్టెంబర్ 2021 యుఎస్లోని డెలావేర్లో నమోదు చేయబడింది. మేము యూకేలో కార్యకలాపాలు ఆపేసి యుఎస్కి వెళ్లాలని నిర్ణయించుకోవడానికి కారణం కంపెనీ స్వభావం మరియు వాస్తవం కారణంగా. యూకే యూరోపియన్ నుండి బయటకు వచ్చింది అంటే బ్రెగ్జిట్. స్టాక్ ఎక్స్చేంజ్ వెళ్ళినప్పుడు మా సలహాదారులు మేము ఉన్న పరిశ్రమ కారణంగా యుఎస్లోని స్టాక్ ఎక్స్చేంజ్లో చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఆందోళన చెందడానికి కారణం లేదు, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేయబడుతున్నది. కొంతమంది ఇతరులను భయపెట్టడానికి దీన్ని ఉపయోగిస్తున్నారో మాకు తెలుసు. అయితే 13 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులతో ఉన్న ఒక గొప్ప సంస్థ మూసివేయబడదని గుర్తుంచుకోవడం ముఖ్యం. 13 మిలియన్ మంది ఒక వ్యక్తులతో ఒక గొప్ప విలువను కలిగి ఉంది మన కంపెనీ. భవిష్యత్తు గతంలో కంటే ఉజ్వలంగా కనిపిస్తుంది. జాలెక్సెల్ మేనేజ్మెంట్. ఇది ఈరోజు వచ్చిన న్యూస్ లెటర్ యొక్క తెలుగు సారాంశం. ఇది మీకు ఇంగ్లీష్లో తెలుగులో ఇంత స్పష్ట క్లారిటీగా ట్రాన్స్లేట్ చేస్తూ అందులో కొన్ని మిస్డ్గా
తెలుగుకు హిందీకి ఇంగ్లీష్కు ట్రాన్స్లేషన్ కొంచెం తేడా రావాల వల్ల డిఫరెంట్ అవుతుందనే ఉద్దేశంతో అర్థం కావడానికి దాన్ని షార్ట్ అవుట్ చేసి మరి మీకు జాలక్ష్మి అప్డేట్ విషయ టైటిల్ పేరుతో మీకు ఇవాళ ఇది కూడా అది అయిపోయిన వెంటనే మీకు స్పష్టంగా పెట్టడం జరిగింది. విలువైన జాలక్ష్మి శుభాకాంక్షలు. ఇది మనకు జాలక్ష్మి నుంచి వచ్చిన ముఖ్యమైన ఈరోజు న్యూస్ లెటర్. ఇది మీకు న్యూస్ లెటర్ సంబంధించి బ్రెగ్జిట్ అని ఎందుకు అన్నదో ఇక్కడ మీకు ఆల్రెడీ పెట్టాను. స్క్రీన్ షాట్ కూడా మీరు జస్ట్ షో చేస్తున్నాను, మీరు చూడొచ్చు. డెలివర్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది రేషియో ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్. అమెరికాను యునైటెడ్ స్టేట్గా చేసే క్రమంలో డిసెంబర్ 7, 1787లో ఈ డెలవర్ అనే రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది ఆ డెలవర్ స్టేట్ యొక్క మ్యాపు, ఆ దేశం ఎలా ఉంటుందనే ఒక మ్యాపు. డిసెంబర్ 7, 1787లో ఆ రాష్ట్రం ఏర్పడ్డది. అది అమెరికాలో ఉన్న ఫస్ట్ స్టేట్. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన విషయం మీకు తెలిసిందే. చెప్పాను కదా, యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉండే, అందులోకి వెళ్ళి ఈ ఒక్క దేశం యూకే మాత్రమే వైదొలిగింది. దానివల్ల యూకే ఫౌండ్స్ యొక్క రేటు కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉందని ఈరోజు ఆల్రెడీ మన గ్రూప్లో మిత్రులు కూడా పెట్టారు. అంటే బిజినెస్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని చాలామంది ఎక్స్టెండ్ అవుతా ఉన్నారు అక్కడి నుంచి దుబాయ్కి కానీ అమెరికాకి కానీ. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మన కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్, ఎందుకంటే షాపింగ్ సైట్ చాలు కాబోతోంది, ప్రపంచంలోని హైయెస్ట్ అడ్వర్టైజ్ రంగం చాలు కాబోతోంది, ప్రపంచాన్ని శాసించే విధంగా మన ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్స్కు అమెరికా అయితే సూటబుల్గా ఉంటుందని మన అలెక్స్ గారు భావించి మన కంపెనీని అమెరికాకు షిఫ్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని రకాల ప్రాసెస్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇదే విధానంలో మనకు శుభసూచకంగా ఇండియన్ గవర్నమెంట్ సైట్ ద్వారా మన ఏదైతే జాలక్ష్మి సైటు 8th ర్యాంక్లో ఉంది. అంటే ఇండియాలో రిజిస్ట్రేషన్ కంపెనీలో లీగల్గా ఉన్న పర్ఫెక్ట్ కంపెనీల లిస్ట్ అవుట్ చూసుకున్నప్పుడు మన జాలక్ష్మి కంపెనీ 8th ర్యాంక్లో ఉంది. అది కూడా మన మిత్రులు షేర్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను, స్క్రీన్ షేర్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది, చూడొచ్చు. అంటే ప్రతిదీ మనకి ఇక్కడ ఒక మంచి అద్భుతాలు డే బై డే వస్తూ ఉన్నాయి. ఇగో ఈరోజు నేను మీకు ఏదైతే కంపెనీ ఇచ్చిందో దాన్ని వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్, అక్కడికి డెలవర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సైట్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ ఇది. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. జాబ్ లైఫ్ స్టైల్ సెకండ్ లైన్లో చూడండి, ఎల్ఎల్సి అంటే షాపింగ్ సైట్ కూడా ఆల్రెడీ ప్రీ ప్లాన్గా రిజిస్ట్రేషన్ చేశారు అక్కడే. నెక్స్ట్ ఇప్పుడు మన కంపెనీ సైట్ ఎల్ఎల్సి కాకుండా జాలైఫ్స్టైల్ ఐఎన్సి ప్లస్ ఇంకొకటి జాలైఫ్స్టైల్ ఎల్ఎల్సి. ఇప్పుడు మనం ఇది మేజర్ మన కంపెనీ, దీంతో పాటు సిస్టమ్ కారణంగా షాపింగ్ సైటు మిగతా ఏవైతే రాస్తున్నాయో వాటికి సంబంధించి 3 రిజిస్ట్రేషన్స్ కంపెనీ యుఎస్లో ఎట్ ఏ టైం రిజిస్ట్రేషన్ జరిగింది. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఆల్రెడీ చూపించాను. ఇవన్నీ మీకు స్పష్టంగా కనిపించడానికి కూడా వైట్లో కూడా కనిపిస్తుంది చూడండి. జాలైఫ్స్టైల్ ఎల్ఎల్సి అనేది ఇప్పుడు మనకు ఏదైతే అటాచ్మెంట్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే వచ్చేది ఏదైతే ఉందో డాక్యుమెంట్, ఆ రిజిస్ట్రేషన్ యుఎస్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ రిజిస్ట్రేషన్ ఇది. ఇక్కడ విత్ ఫోన్ నంబర్తో సహా న్యూయార్క్ సిటీలో, న్యూ క్యాస్టల్ కంట్రీ, ఇక్కడ ఎక్కడెక్కడ ఏంది అయింది అనేది కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది అడ్రస్తో సహా. ఇది కూడా మీకు నేను సెర్చ్ చేసి కంపెనీ ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన దానిలో ఉన్న అడ్రస్ వెబ్సైట్ నుంచి సెర్చ్ చేసి మీకు ఇక్కడ షేర్ చేశాను. అందులోనే సెర్చ్ చేసినప్పుడు 3 కంపెనీస్ మనకు అందులో రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఉంది మన కంపెనీది. ఒకటి జాలైఫ్స్టైల్ ఎల్ఎల్సి, ఇంకొకటి జాలైఫ్స్టైల్ షాపీ, మన ఆన్లైన్ షాపీ గురించి చాలాసార్లు చెప్తా ఉన్నాం కదా, ఆ షాపింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. ఇంకొకటి ఇన్కార్పొరేషన్ సైట్లో అంటే సిస్టర్ టోటల్ కంపెనీస్కు బల్క్గా ఉండే సైట్ టైప్లో ఇట్లా 3 రకాల కంపెనీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మన కంపెనీ. కాబట్టి ఇవన్నీ మనకు ఒక అద్భుతమైన విషయాలుగా మనం భావించవచ్చు. ఎంత అద్భుతంగా కంపెనీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయో ఇవి నిన్న వచ్చిన దానికి అనుబంధంగా అనుకోవచ్చు. ఏంటిది అంటే పబ్లిక్ లిస్ట్లోకి వెళుతున్నామని చెప్పి ఏదైతే వచ్చిందో దానికి అనుబంధంగానే ఈరోజు దీన్ని కూడా మనం భావించవచ్చు. అమెరికాలో ఎక్కడ లిస్టింగ్ అవుతుంది అనే ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ ఈరోజు క్లారిటీగా కూలంకషంగా స్పష్టత వచ్చేసింది. అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో మన షేర్స్ లిస్ట్ కాబోతా ఉన్నాయి. ఆ ప్రాసెస్ ఆల్రెడీ చాలా వరకు సెప్టెంబర్లోనే 10 తారీఖే రిజిస్ట్రేషన్ అయిపోయి అక్కడ జరిగింది కాబట్టి అప్పటి నుంచే ఫార్మాలిటీస్ అన్ని నడుస్తున్నాయి. కొంత పురోగతి అయినాకనే మనకు ఈ నిన్న న్యూస్ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది బ్రాడ్కాస్ట్ ద్వారా. దానికి అనుబంధంగానే ఈరోజు కూలంకషంగా ఆ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ సంబంధించినవి కూడా
మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో అనుమానపడడానికి, ఆలోచించడానికి ఏ వన్ కోశాన కూడా ఎలాంటి అవకాశం లేదు. స్పష్టంగా ప్రతిదీ కంపెనీ పిన్ టు పిన్ మనకు షేర్ చేస్తా ఉంది. ఏ విషయం ఏం జరిగినా ఈ విషయంలో ఒక రోజు వెనక ముందు లేట్ అయితే అవుతుండొచ్చు కానీ పిన్ టు పిన్ ప్రతిదీ మనకు ట్రాన్సాక్షన్ క్లారిటీ షేర్ చేస్తూ ఉంది. కాబట్టి నేను కూడా 3-4 డేస్ నియర్ అబౌట్ ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే కొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉన్నప్పటికీ నేను ప్రతిదానికి మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను. ఎందుకంటే ఆన్ రికార్డెడ్గా ఉన్న వాటిని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆఫ్ రికార్డ్ తీసిన విషయాలు, ఆఫ్ రికార్డ్గా తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా నేను మీకు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు అది జస్ట్ ఏదైనా అప్డేట్ అయితే తప్ప మిగతా విషయాల జోలికి, ఎందుకంటే కంపెనీ లీగాలిటీ విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా కంపెనీ ద్వారా అఫీషియల్గా వచ్చిన తర్వాతనే చెప్పాలని నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అమెరికాలో రిజిస్ట్రేషన్ కావడము, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ కావడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. మనకు చాలా మందికి షేర్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఆ షేర్స్ కూడా హైలీ వాల్యుబుల్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. షేర్సే కాదు, ఈవెన్ క్రిప్టో కరెన్సీ కూడా అద్భుతంగా ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్లో కూడా ఈవెన్ ఈ క్రిప్టో కరెన్సీ కూడా ఈవెన్ ఏటీఎంస్తో సహా అన్ని రకాల లీగాలిటీస్తోనే యుఎస్లో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మన జాకా కాయిన్ కూడా మరీ మేజర్ అడ్వాంటేజ్గా అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల ఇంకా ఫాస్ట్గా మన జాకా కాయిన్ కూడా కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనకు అద్భుతాలు. ప్లస్ కంపెనీ ఏదైతే ఈ 2 మిలియన్ చేసుకోవాలని నిన్న మనకు న్యూస్ లెటర్ ద్వారా ఇచ్చిందో ఈ 1 వీక్లో ఇదొక శుభపరిణామంగా భావించి, యూకే అంటే కొంత నెగటివిటీ ఉన్న వాళ్ళకు ఇదొక మేజర్ అడ్వాంటేజ్ కాబట్టి అమెరికాలో లిస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది, అమెరికాలో కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నప్పుడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా ఈ 1 వీక్లో మనం ఆ 2 మిలియన్స్ చేసుకోగలిగితే సేల్స్ మనంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే 8-9 నెలల తర్వాత వేయాల్సిన ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఏది మన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కావాల్సిందో అది 1-2 మంత్స్లోనే అవుతూ మనం ఇమ్మీడియట్గా క్రిప్టో కరెన్సీ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అదిని కూడా మనం గుర్తుంచుకుంటే చాలా చాలా మనం అదృష్టవంతులంగా భావించవచ్చు. ఇంకా కొంత అన్ఎక్స్పెక్టెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి అది గ్యారెంటీయో కాదో తెలియదు కానీ కొంత మీకు చెప్తే బాగుంటుందని మాత్రం చెప్తున్నాను. మళ్ళీ మీరు చెప్పారు కదా అని మాత్రం అనకండి. 25th or 24th ఎల్లుండి న్యూస్ లెటర్ వస్తూ మేబీ ఛాన్స్ మనకు ఈ యాడ్స్ చాలా అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంత ఒక ముఖ్యమైన లీడర్ ద్వారా తెలిసింది. ఇది కూడా మనకు అద్భుతమైన విషయమే. ఛాన్స్ యాక్చువల్ నిన్ననే చెప్పారు మీకు ఈ నెల చాలు కాకపోవచ్చు అని కూడా. కాకపోతే ఇవాళ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొంత అందిన విషయాలు చూసుకుంటే ఇంకా ముందే అవకాశం ఉంది. కొంత అయితే కొంత దాని గురించి ఒక స్పష్టత ఇస్తూ చాలు చేస్తారేమో అనే ఆలోచన ఆ లీడర్ వ్యక్తపరచడం జరిగింది. కానీ అలాంటి జరిగితే కూడా మన ఇంకా అదృష్టవంతులు అంతకంటే ఎక్కువ లేరు. కాబట్టి ఇవి ఈరోజు జరిగిన అద్భుతమైన శుభ పరిణామాలు. ఇవన్నీ మీరందరూ అర్థం చేసుకొని కంపెనీ పురోగతిలో ఎంతగా మనం ఆలోచించేదానికి ఎన్ని రేట్ల కంపెనీ ఫార్వర్డ్గా వెళ్తుందో మీరు గమనించి అర్థం చేసుకొని మనం ఒకరికొకరు సాయం చేసుకుంటే మనంత అదృష్టవంతులు వేరొకరు లేరని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ రోజుకు మీకు స్పష్టంగా న్యూస్ లెటర్ సంబంధించిన విషయాలన్నీ ఆల్మోస్ట్ కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేశాను. మీకు వినే ప్రయత్నం చేశారు. అందరికీ దాదాపుగా అర్థమైందని భావిస్తూ ఓవర్ టు శంకరాచార్య గారు 2 minutes. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి మీ అందరికీ అర్థమైందంటాను. మీ బుర్రలో ఉన్న అపోహలను తీసేయండి ఫస్ట్, నా రిక్వెస్ట్ అది. ఎందుకంటే పరిపర విధాలు ఆలోచిస్తూ ఉంటాం మనం. ఏదైనా కూల్గా నేను ఒకటే చెప్తాను మీకు, ఎంత సహనంగా ఉంటే అంత మన పర్సనల్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దయచేసి కంపెనీ ఎడిపోదు, కంపెనీ ఎక్కడున్నా మనకు మేల్గోరే ఉంటుంది. క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఏమని 13 మిలియన్లు అంటే దగ్గర 1,30,00,000 మంది ఉన్న మెంబర్స్ని నేను వీళ్ళని వదులుకోను కదా అనే విషయం మన అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఏ న్యూస్ వచ్చినా దాని సారాంశం మేము ముందుకు ఇమీడియట్ మీకు అర్థం కాకుండా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను, పెద్ద పెద్ద లీడర్లు జాల షేర్లో నాకు 20,000, 30,000, 40,000 అని చెప్పుకొని తిరిగే పెద్ద మనుషులందరూ పడుకుంటే 100, 200, 300, 1000 ఉన్న టీమ్ లీడర్సే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కానీ మన సమస్యల్లో కూడా జాయిన్ అయ్యి కూర్చున్న ఆ మిత్రుడితోనే సమస్యలు వస్తున్నాయి.
ఆ మిత్రులకు చెప్పాలి మనం. ఎందుకంటే ఆ అప్లైనర్ బాబు మీ మొదటి నుంచి సత్యనారాయణ గారు చెప్తున్నారు, మీకు ముఖమాటానికి పోకుండా మీకు ఎవరైతే సర్వీస్ ఇస్తారో అతని దగ్గరనే జాయిన్ కండి అది. కానీ మనం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోయి ఈ రోజున వాళ్ళ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సమస్యలు సృష్టించుకుంటూ వాళ్ళు సైలెంట్ అయిపోయి ఆ ప్రభావం అంతా మన మీద చూపించుకుంటూ మనందరం కూడా సత్యనారాయణ గారి మీద ఆ ఫోర్స్ పెడుతున్నాం. దయచేసి మీరు ఏ న్యూస్ లెటర్ వచ్చినా కూడా మధ్యాహ్నం వరకు కనీసం 3-4 గంటలకు న్యూస్ లెటర్ వచ్చినా కూడా మనకి యాజ్ యూజువల్ గా 6:45కి జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. మనం ఒకవేళ నైట్ వస్తే తెల్లారు ఈవినింగ్ కండక్ట్ చేసుకుంటాం. అప్పటి వరకు మీరందరూ కూడా సహనంతో ఉండాలి. దయచేసి ఎలాంటి అపోహల వద్దు. క్వశ్చన్ మీ మనసులో క్వశ్చన్ తయారు చేయకండి. దయచేసి క్వశ్చన్ తయారు చేసి దాన్ని అప్లైనర్స్ మీద ప్రభావం చూపించి ఆ అప్లైనరు ఇంకా పైన అప్లైనర్ లాస్ట్ గోల్ వచ్చేసి శ్రీపతి సత్యనారాయణ గారు వారి శిష్యుడుగా నాకు, కాబట్టి ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి దయచేసి మీరు సహనంగా ఉండండి. కంపెనీ పోదు. సత్యనారాయణ గారు చూడండి, మనసులో ఎలాంటి మాట కడుపులో దాచుకోకుండా నిన్న మనకి చెప్పారు జనవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ లో యాడ్స్ రావచ్చు అని. వారికి కొద్దిగా స్మెల్ రాగానే మనకి ఇప్పుడు ఏం చెప్పారు, వచ్చే అవకాశం ఉంది, సంతోషం అని చెప్పారు. అది మేము దాచుకోవట్లే కదా, కాబట్టి గమనించండి దయచేసి మీరు. ఇంకో ముఖ్యమైన విషయం అందరికీ నేను రిక్వెస్ట్ గా చేతులు జోడించి చెప్తున్నాను, మనం జూమ్ మీటింగ్ నడవాలంటే అందరూ చేయి కలపాలి. దయచేసి చాలా మంది మిత్రులు నిన్నటి నుంచి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మీరు జాలవిషయాలు మనం ముందుకి సాగాలంటే మనం సత్యనారాయణ గారు నిజంగా చెప్తున్నారు కదా, సత్యనారాయణ గారు వారి ప్రాక్టీస్ వదిలిపెట్టి కుటుంబ విషయాలు పక్కన పెట్టి గంటల దీంట్లో కూర్చొని మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు. సమయం ఏటమే మహా ఎక్కువ, కానీ ఇంట్లో పర్సు నుంచి కూడా తీసుకొచ్చి దీనికి సర్వీస్ చేయలేదు. తనకమాన ధర్మం అది కాని విషయం. కాబట్టి మనందరం కూడా ఆ జూమ్ మీటింగ్ కావాల్సిన ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మనందరం షేర్ చేసుకుందాం. అందరూ కూడా అవసరం లేదు, కొంతమంది ఒక 20-30 మంది మిత్రులు చేయగలిపినా కూడా మనం ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా లాస్ట్ మంత్ నుంచే మనకి చాలా అవసరమైన విషయంగా రెగ్యులర్ గా మనం ఆల్మోస్ట్ పెడుతున్నాం మీటింగ్స్. కాబట్టి ఇది ముందు కూడా ఈ కనీసం 2-3 మంత్స్ మన జేబులో పైసలు క్రిప్టో కరెన్సీ యాక్టివేషన్ ట్రాన్స్ఫర్స్ వచ్చేంత వరకు, తర్వాత మన ఈహా వచ్చేంత వరకు, ఈ ఎక్స్చేంజ్ ఎట్లా, ఏ ఎక్స్చేంజ్ లో మనం ఏ యాప్ లో కార్డునో బినాన్స్ యాప్ ఎట్లా, ఇవన్నీ కూడా మనకి ముందు చాలా అవసరం. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ జూమ్ మీటింగ్ మెయింటెనెన్స్ కొద్దిగా సహకరించాలని కోరుకుంటూ, మేము సీరియస్ చెప్తున్నాం అంటే జనరల్ గా నవ్వుకుంటూ చెప్పేవాడు చెడు కొడతాడు, సీరియస్ చెప్పేవాడు బతక కొడతాడు అని చెప్పేసి ఉద్దేశం మీరు గమనించండి. అది మీ పెద్దలు చెప్పిన అనుభవ వాక్యాలు అవి. కాబట్టి మేము ఎందుకని చెప్తున్నాం అంటే మీరు గమనించాలి, మీరందరూ కూడా మాలాగనే మీరు తయారు కావాలి, మాలాగనే ఉన్నత స్థితిలో ఉండాలనే భావంతోనే చెప్తున్నాం. కాబట్టి మీరు దయచేసి నేర్చుకోండి. మీరు ఎక్కువ డివైడ్ కావద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి దయచేసి. చేతులు జోడించి చెప్తున్నాను. నేను ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కి పిలవగానే మీరు అందరూ వచ్చి విషయాన్ని సేకరించినందుకు సత్యనారాయణ గారు మన అభ్యంతరాన్ని మన్నించి వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సమావేశానికి వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న క్లోజ్ చేద్దాం అంటారా? అంటే ఈ న్యూస్ లెటర్ మీద ఏమన్నా డిస్టర్బెన్స్ క్లారిటీ అర్థం కాని వాళ్ళు ఉంటే మాత్రమే ఒకరిద్దరికి ఛాన్స్ ఇద్దాం, తదుపరి క్లోజ్ చేద్దాం. ఓన్లీ ఈ న్యూస్ లెటర్ మీద ఏమైనా మీకు ఇటు అటుగా అనిపిస్తే మాత్రమే, వేరే వాటి ఏ ఒక్కటి వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళను క్లోజ్ చేశానా, వేరే వాటి ఏది రావడానికి వీల్లేదు. జస్ట్ ఈ న్యూస్ లెటర్ సంబంధించిన విషయం మీదే ముందు మన వారియర్ దీంట్లో ఉన్న వాళ్ళని కొద్దిగా పిలుద్దాం. ఇవ్వండి. ఖాజా పాషా గారు కానీ, కావుల రమేష్ గారు కానీ, అనూప్ గాని, దయచేసి మన వాళ్ళు అంటే మన వాళ్ళని ఎందుకంటున్నంటే మీ అందరికీ వారియర్ గ్రూప్, జాలక్షల్ వారియర్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో వీళ్ళే ఎక్కువ మేము మీతో ఇంటరాక్ట్ అయ్యి మీరు క్వశ్చన్కి వాళ్ళు సమాధానం చెప్తున్నారు గత ఒక 4-5 డేస్ నుంచి. కాబట్టి వాళ్ళని కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు కొద్దిగా డౌట్స్ వాళ్ళకి ఉన్న క్లారిటీ చేస్తే మీ ముందుకు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని పేర్లు పిలవడం జరుగుతుంది. మీరు దాన్ని వేరే విధంగా భావించవద్దు దయచేసి. ఓకే, కావుల రమేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బ్రీఫ్ గా మీ క్వశ్చన్ బ్రీఫ్ ఉండాలి, 1 minute అయిపోవాలి. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు అంటే నా ఫ్రెండ్స్ కూడా అడిగిన క్వశ్చన్స్ అడుగుతున్నా, అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఈ యుఎస్ కి మూవ్ అయింది కాబట్టి మనకి ఇచ్చే పొటెన్షియల్ ఇన్కమ్ కానీ షేర్స్ కానీ ఏదైతే ఇన్కమ్ ఉందో అది డాలర్స్ లో రూపాయలు ఇస్తారా, మనకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినట్టు యూరోస్ లో ఇస్తారా అని అడుగుతున్నారు సార్. ఓకే సార్, ఒకటి వాల్యుబుల్ యాక్చువల్లీ చెప్దాం అనుకున్నా, నేను మిస్ అయింది. ఇక నుంచి వచ్చే ఏది కూడా విత్ ఇన్ 1 week లో మాక్సిమం సైట్ లో చాలా మార్పులు అప్డేట్స్ కాబోతా ఉన్నాయి. అందులో భాగంగా యుఎస్ డాలర్ గా కన్వర్ట్ కాబోతా ఉన్నాయి. అన్ని కూడా మనకు వచ్చేదంతా కూడా యుఎస్ డాలర్స్ రూపంలోనే వచ్చే అవకాశాలు ఉంటాయి.
క్రిప్టో కరెన్సీ అనుబంధంగానే వచ్చే ఛాన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ 1 వీక్ లో మేజర్ అప్డేట్స్ మన సైట్ అప్డేట్ కాబోతా ఉంది. కొత్త రూపం తీసుకోబోతా ఉంది మన వెబ్సైట్. థ్యాంక్ యూ రమేష్ గారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంత వేరియేషన్ వస్తుంది కదా సార్ మరి అమౌంట్ లో అట్లా వేరియస్ ఏముండదు సార్, ఎక్స్పెండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తారు అంతే. దీనికి దానికి కాస్ట్ ఆఫ్ చూస్తారు. ఇప్పుడు 2.74 యూరో అనే మనం అక్కడ ఆ ప్లేస్ లో $3 చేంజ్ అవుతుంది. ఓకే ఓకే. ఆ పొటెన్షియల్ ఇన్కమ్ మార్చదు, పొటెన్షియల్ ఇన్కమ్ మారదు ఎక్కడ కూడా. మనకి ఎంత అవసరం ఆ పొటెన్షియల్ ఇన్కమ్ వస్తుంది, దానికి అనుగుణంగానే మార్పు జరుగుతాయి. అది వెబ్సైట్ అప్డేట్ అనేది కూడా జరుగుతుందని ఆల్రెడీ నిన్న మొన్న న్యూస్ లెటర్ కూడా కొంత చెప్పారు. మనకు కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. పర్ఫెక్ట్ గా ఈ మంత్ లో మేజర్ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి సైట్ లో. కొత్త సంవత్సరంలో మనకు కొత్త సైటు మనకు వెబ్సైట్ కూడా లాంచ్ కాబోతోంది. దీని అనుబంధంగా అంటే అప్డేట్ అవుతుంది. చాలా హెవీ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. మేజర్ అప్డేట్స్ మనం ఊహించిన అప్డేట్స్ సైట్ లో జరుగుతూ ఉన్నాయి. అవి మనకు ఫ్రంట్ లైన్ లో రావడానికి, ఎందుకంటే బ్యాకప్ జరిగేది కనిపించాయి కాబట్టి ఫ్రంట్ లైన్ లో ఎనీ టైం రావచ్చు. లేదంటే కొత్త సంవత్సరంలో క్రిస్మస్ అయితే నేను అనుకుంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, క్రిస్మస్ రోజు మనకు కొత్త రకమైన రూపుతోని సైటు వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు, విత్ యాడ్స్ సహా. మన అదృష్టంగా భావిద్దాం, అది చూద్దాం. ఓకే సార్. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి కంపెనీ మాత్రం మంచి డిసిషన్ తీసుకుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ప్రతి చిన్న వేరియంట్ కి యూకే పీపుల్ భయపడడం, లాక్డౌన్ పెట్టుకోవడం చాలా న్యూసెన్స్ అవుతుంది సార్ యూకేలో ఉండడం. ఇదైతే ఎక్సలెంట్ డిసిషన్ సార్ యాక్చువల్ కంపెనీ తీసుకుంది యూఎస్. ఎందుకంటే ఫస్ట్ లాక్డౌన్ లో కూడా టోటల్ యూఎస్ బంద్ చేయాలి, లాక్డౌన్ పెట్టలేదు. కానీ ఇట్స్ ఎ గుడ్ డిసిజన్. కంపెనీ కూడా ఆల్రెడీ ఆల్రెడీ మనకు 1 వీక్ నుంచి అదే సార్ రమేష్ గారు ఆల్రెడీ 1 వీక్ నుంచి వస్తా ఉన్నది. యూకేలో మళ్ళీ 2-3 మంత్స్ లాక్డౌన్ చేస్తారని కూడా. అవును సార్. ఇప్పుడు ఇది మనకు చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు చాలా ప్లస్ పాయింట్ సార్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బిజినెస్ బంద్ చేసుకోలేదు సార్. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు బిజినెస్ బంద్ చేయలేదు. అది మనకి చాలా అడ్వాంటేజ్. ఓకే రమేష్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ రమేష్ గారు. రైట్. గురువయ్య గారు ప్లీజ్. గురువయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. చూడు అయిందా సార్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నమస్కార్. నేను లాజిక్ గా మాట్లాడతాను. నేను కాన్సెప్ట్ నాకు ఎక్కువ చెప్పలేను నేను. సార్ చెప్పండి. ట్రైను ఆల్రెడీ బయలుదేరి ఇంతకు ముందు 4 స్టేషన్ల బయట ఉండే, బ్యాక్ లో ఉండే. ఇప్పుడు ఒకటే స్టేషన్ కు దగ్గరకు వచ్చింది. ఒక స్టేషన్ అయితే ఎక్కుతాం, ఇంకొక స్టేషన్ బ్యాక్ లో ఉంది. ఓకే సార్. నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి పిఓపిని జస్ట్ ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుంటే కొత్త ఇళ్ళకి వెళ్ళిపోతాం. జాయిన్లు మొత్తం కట్టబడింది. నెక్స్ట్ మనకు ఇప్పుడు యుఎస్ కి షిఫ్ట్ కావడం అనేది చాలా చాలా ఆనందదాయకము, చాలా చాలా గ్రేటు. అదొక భలే మంచి రోజు, పసందైన రోజు లాగా చెప్పుకోవచ్చు ఈ రోజు. సో అపోహలు అనేటి మనం 1000 రూపీస్ పెట్టి 1100 పెట్టి ఇన్ని అపోహలకు గురైతున్నాము. అది ఒక ₹1,00,00,000 పెట్టి లాస్ అయినట్టు, ₹1,00,000 పెట్టి లాస్ అయినట్టు, 10,000 ఒక కాన్సెప్ట్లల్లా కొందరైతే 100,000, 1,000, లక్షల కోట్లు పెట్టి బొగ్గే ఉన్నారు ఒక్కొక్కరు. ఒక్క 1100 పెట్టి కూడా మనం అంత సీవియర్ గా థింక్ చేసే అవసరం లేదు. అక్కడ పక్కకు ఉండేసి అన్నట్టుగా ఉంటే బాడీ రిలాక్స్ అవుతుంది, ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్తా సార్. ప్రతిరోజు పండగ అనే సీన్ ఎట్లుందో, ప్రతిరోజు పండగలాగా మన సత్యనారాయణ సార్ జూమ్ మీటింగ్ అటెండ్ చేసి మీకు ఫస్ట్ అయితే మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్పుకొని నమస్తే పెట్టాలి. అరటి పండు నువ్వు ఒలిచి తిను బాబాయ్ నోట్లో పెడితే కూడా మనం తినకుండా ఉన్నట్టు ఉంది పరిస్థితి. అది తిని జస్ట్ నమిలి మింగడమే కేవలం. సో అలా చేస్తున్నందుకు సత్యనారాయణ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు హాయిగా ఉండాలి. దీంట్లో జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళకు అదొక అదృష్టంగా భావించాలి. అంటే ఈ అవకాశాలు అందరికీ దొరకవు సార్. నేను చాలా మందికి చెప్తా ఉంటే వాళ్ళు వినకపోతే నేనే డబ్బులు పెట్టుకొని జాయిన్ అయ్యి ఉండరా భయ్, అది డబ్బులు వచ్చినప్పుడే నువ్వు మళ్ళీ ఎవరన్నా జాయిన్ చేసుకునేవు. మీరైతే జాయిన్ కాండి అంటే వాళ్ళు ఇప్పుడు కొందరు చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు, కొందరు ఇట్లా అంటే వాళ్ళ అదృష్టం ఏడుస్తారు మీరు తర్వాత అని చెప్పాను సార్ వాళ్ళకి. సో లాజిక్ గా మాట్లాడతా కాబట్టి ఈ అందరికీ శుభదినాలు గడియలు వస్తున్నాయి. క్రిస్మస్ పండుగ లాగానే మన సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. సంబరాలు చేసుకుందాము. అందరికీ ధన్యవాదాలు. సరిపోదు సార్, ఎక్కువ మాట్లాడద్దు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. రమేష్ గారు, దుంపల రమేష్ గారు. దుంపల రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు మాట్లాడండి. మైక్ వచ్చిందండి రమేష్ గారు, ఫాస్ట్.
తీసేయండి సార్ నమస్తే సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. నేను గత 6 నెలల నుంచి మీకోసం మీ వాయిస్ వినాలని మీతో మాట్లాడాలని నేను సార్. ఈ రోజు మీకు మాకు అవకాశం ఇచ్చారు. మాట్లాడడానికి ఏం లేదు కానీ అనుకోకుండా నేను హ్యాండ్ రైస్ అయింది. చాలా సంతోషం సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ, రైట్ ఓకే సార్. మిత్రులు కాజాపాష గారు కానీ, జగదీశ్వరరాయ్ గారు కానీ, రాఘవ ఫ్రమ్ మహబూబ్ నగర్, రాఘవేంద్ర ఎవరుంటే మాట్లాడండి ప్లీజ్. నాగరాజు గారు కానీ, కింగ్ నాగరాజు మాట్లాడతావా? నాగరాజు కింగ్ గారు, ఎవరన్నా మిత్రులు ఈ రోజు మాట్లాడాలనుకుంటే ఎంటర్ చేయండి, లేదంటే ఒక 1 minute లో క్లోజ్ చేద్దాము. మంచి అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి, మంచి పరిణామాలు కంపెనీలో మన గురించి అనుకోవచ్చు. ఈ విషయాల్లో ఎలాంటి ఆలోచన కోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అప్డేట్స్, ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని ఇంకా అద్భుతాలు ముందు ఎవ్రీడే మనం చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరందరూ వెరీ వెరీ కేర్ఫుల్గా, హార్ట్ఫుల్గా కంపెనీకి మనం సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఇంకా ఉంది. మేజర్ ప్రస్తుతం మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఈ 1 week టాప్ కాంపిటీషన్ మనకు ఉంది. ఆ కాంపిటీషన్ మనం ఎంత సక్సెస్ చేసుకోగలిగితే అంత తొందరగా మనం మన క్రిప్టో జాకా కైను ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది. మనం బయింగ్ సెల్లింగ్ చేసుకోవడం ద్వారా మనం ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారో వారందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 1 week గిట మనం సపోర్ట్ చేయగలిగితే, అలా అని చెప్పి మేము మిమ్మల్ని దొరకబట్టి చేయమని చెప్పడం లేదు. అవకాశం ఉండి, అవగాహన ఉండి, ఇంతకుముందు చేసుకోలేదు అనుకునే వాళ్లకు నేను ఇది గుర్తు చేస్తున్నా తప్ప, మళ్ళీ మీరు చెప్పిర్రాని కొనుక్కున్నాం అనే టైప్లో మాట్లాడే ఆలోచన ఉంటే మాత్రం ప్లీజ్ మీ ఇష్టం అది. కాకపోతే ఈ 1 week మాత్రం చాలా చాలా అడ్వాంటేజ్, దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇది అందరికీ, ఎందుకంటే 4 times మనకు 100 euros పెట్టి ప్యాకేజ్ తీసుకుంటే 400 euros, 300 euros ప్యాకేజ్ తీసుకుంటే 1200 euros వరకు క్రిప్టో కరెన్సీ వస్తుంది. ప్లస్ 300 euros తీసుకున్న వాళ్ళకు 10 మంది ఏడీవి మెంబర్స్ యాడ్ అవుతారు, ఓచర్స్ వస్తాయి. ఇవి ఉపయోగించుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ 1 week గిట మనం సపోర్ట్ చేయగలిగితే తొందరగా ఇంకా ఎక్స్చేంజ్లోకి వెళ్ళడము, మనం బయింగ్ సెల్లింగ్ చేసుకోవడం ద్వారా అన్ని పరిణామాలు ఏదైతే రోడ్ మ్యాప్లో ఇచ్చిన 4 పేజీలలో ఆల్మోస్ట్ 2 పేజీలు కంప్లీట్ అయిపోతాయి, 3వ పేజీ స్టార్ట్ అయిపోతుంది. దానికి అవకాశం ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసుకోండి. మీ జేబు వాల్యుబుల్గా ఉండి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ గురువయ్య గారు హ్యాండ్ రైజ్ చేసిన గురువయ్య గారు అన్మ్యూట్ చేసుకోరా. గురువయ్య గారు చెప్పండి సార్. గురువయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్ఎక్స్పెక్టెడ్ సార్ నేను ఒకటి నా గురించి చెప్పుకోవాలి సార్, ప్లీజ్ 1 minute సార్ దయచేసి. నేను వండర్ బుక్ చెప్పండి. నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకున్నాను సార్ పోయిన సండేకు. ఈ లైఫ్ స్టైల్ కుటుంబ సభ్యులందరికి చెప్పారు, 7 గంటలు నాన్ స్టాప్ వాటర్ తాకుండా బయటికి వెళ్లకుండా కూర్చొని 7 గంటలు బుల్బుల్ సితారాన్ని ప్లే చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకొని నేను మీ జాల్ లైఫ్ ఫ్యామిలీని కాబట్టి చెప్పడానికి గర్వకారణంగా ఉంది. కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి చేశాను సార్. సారీ. ఓకే, వెరీ గుడ్ కంగ్రాచులేషన్ సార్ మనందరి తరఫున. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. రైట్, ఇక ఫైనల్ గా ఎవరైనా నాగరాజు కానీ ఇంకెవరైనా, నెమలకొండ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నావు? నెమలకొండ శ్రీనివాస్ ఇంట్లో ఫంక్షన్ లో ఉన్నాడు, ఇయర్ ఫోన్ తింటున్నాడు. ఫైనల్ క్లోజ్ చేద్దాం. రాఘవేంద్ర 1 or 2 members లాస్ట్ ఫైనల్ గా మాట్లాడి క్లోజ్ చేసేసేయండి. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి. కరీం పాషా ఎవరో వీడియో ఆన్ చేశారు, దయచేసి వీడియోలు బంద్ చేసుకోమని చెప్పాము. నెమలకొండ శ్రీనివాస్ ఉన్నాడు కానీ ఓకే. నెమలకొండ శ్రీనివాస్ గారు ఉన్నారా? కేదార్ శ్రీనివాస్ గారు వచ్చారా? ఇంకా వాళ్ళని వచ్చారా? ఓకే, శివ ఆదిలాబాద్. ఓకే, లెట్ ఇట్ అన్న క్లోజ్ చేసేయండి. రైట్ మిత్రులారా, మీరు గమనించాలి, శ్రీ గురువయ్య గారు మనకి కొన్ని అంటే సందర్భానుసారంగా ఎగ్జాంపుల్ తోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మీరు అది గమనించండి. వారి సబ్జెక్ట్ తో పోకుండా నిత్య జీవితంలో జరిగే దాని గురించి అనునయించి మనకి చెప్పడం జరిగింది. దాన్ని మంచిగా అర్థం చేసుకోండి.
నేను అనుకుంటాను సత్యన్ గారు చెప్పింది ఈ రోజు న్యూస్ లెటర్ కానీ నిన్న న్యూస్ లెటర్ కానీ మనకి అందరికి అర్థమైంది అనుకుంటాను. దయచేసి నేను ఫస్ట్ ఒకటే కోరుకుంటున్నాను, మీ అప్లైనర్ ని అప్రోచ్ కండి. అన్ని వేళలా శ్రీపాద సత్యనారాయణ గారు బాధ్యులు గారు, మీరు అది గమనించాలి. శ్రీపాద సత్యనారాయణ గారు రేపటి నుంచి నా ఫోన్ కూడా ఎత్తారు ఎందుకు సతాయిస్తే. కాబట్టి మీరు గమనించి కొద్దిగా మన సత్ప్రవర్తనతో ఉంటే బాగుంటుందని కోరుకుంటూ, మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ప్రస్తుతానికి 210 మంది మెంబర్స్ దీంట్లో జాయిన్ అయ్యి మంచి సమావేశం సందర్భానుసారంగా మనం నడుపుకోవడం జరిగింది. కాబట్టి ఎలవేళ ఇలాగే కోఆపరేట్ చేయాలని, ముఖ్యంగా జాలెఫ్షన్ జూమ్ మీటింగ్ కి మీరందరూ కాంట్రిబ్యూట్ గా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ అందరికీ గుడ్ నైట్ ఎవరీ ఆల్. ప్లీజ్. థ్యాంక్ యూ శంకరాచార్య గారు. మిగతా మిత్రులందరికీ కూడా గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్.